వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. కఠినమైనటువంటి కేసులు, అంతేకాకుండా ఘోరమైనటువంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి ఒక పర్సన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేస్తారా? చంపేయడానికి వాళ్ళకి ఎవరు హక్కిచ్చారు? ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఎన్నో రకాలైనటువంటి హక్కులను పౌరులకు ఇచ్చింది. ఎవరిని కూడా అకారణంగా కొట్టడం కావచ్చు, కస్టోడియల్ టార్చర్ చేయడం కావచ్చు, చంపడం కావచ్చు, ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి నేరం. సో ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశంలో 22 కేసులు అతని మీద ఉన్నాయి. గంజాయికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఒక మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి పోక్సో కింద కేసులు గతంలో నమోదయ్యాయి. దీంతో పాటు కొన్ని దారి దోపిడీలు ఉన్నాయి. అలాగే కిడ్నాప్కు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. స్నేహితుని చంపేసినటువంటి కేసులు ఉన్నాయి. మొత్తం 22 కేసులు ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్య కాలంలో 15 కేసులు నమోదయ్యాయి. 2025లో ఒక హత్య కేసు నమోదైంది. ఇన్ని కేసులు ఉన్నటువంటి ఈ సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తిని చట్టానికి అప్పజెప్పి చట్టం ద్వారా శిక్ష వేయించాల్సినటువంటి పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయడం అనేది ఒక ఘోరమైనటువంటి నేరం. ఇది ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ కస్టోడియల్ టార్చర్లకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి రంగు పులుముకోవడం ఏదైతే ఉందో ఇది అభ్యంతరకరమైనటువంటి అంశం. ఇక్కడ సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేస్తుంటే ఖచ్చితంగా ఆ పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. చనిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, నిందితుడి కావచ్చు, ఎవరికి కూడా కులాలు, పార్టీలు, మతాలు అనేవి ఉండవు. నేరస్తుడైతే నేరస్తుడే, బాధితుడైతే బాధితుడే. సో అలా కాకుండా తీసుకొచ్చి రాజకీయపరమైనటువంటి కుట్రలు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకంత అలజడి రేగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో కోవిడ్ సమయంలో షాప్ ఓపెన్ చేశారని చెప్పేసి అక్కడ తండ్రి కొడుకుని పోలీసులు తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు. అక్కడ ఆ కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి 9 మంది పోలీసులకి అక్కడ ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి అక్కడ న్యాయస్థానం. అక్కడ ఎక్కడ కూడా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన కులం కానీ మతం కానీ ఎక్కడ కూడా హైలైట్ కాలేదు. వాళ్ళని బాధితులుగా మాత్రమే చూశారు. చంపేసినటువంటి వాళ్ళకి కులం కానీ మతం కానీ చూడలేదు. రాజకీయపరమైనటువంటి అంశాలు ఎక్కడా ముడిపెట్టలేదు. పౌర సమాజం బయటకు వచ్చింది. పౌర సమాజం పౌరుల హక్కులను మాత్రమే కాపాడాలని చెప్పేసి గొంతెత్తి నినదించింది. అక్కడ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడింది. కానీ ఇక్కడ రాజకీయం అడ్డం వచ్చేస్తుంది, కులం అడ్డం వచ్చేస్తుంది, మతం అడ్డం వచ్చేస్తుంది, పార్టీలు అడ్డం వచ్చేస్తుంది. ఇవన్నీ అడ్డం రావడం వల్ల నిజమైనటువంటి బాధితుడికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. నిజంగా సాయి కృష్ణ తల్లి కడుపు కోతని కాపాడాలి, ఆ కడుపు కోతకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఎవరైనా సరే భావిస్తే ఖచ్చితంగా ఏదైతే రాజకీయాలు అడ్డం పెట్టకుండా బాధితుడుగానే అతన్ని చూడండి, బాధితుడుగా న్యాయం చేయాలని చెప్పేసి కోరాలి. అంతేగాని దీని వెనక ప్రభుత్వాలు ఉన్నాయి, దీని వెనక పలానా వాళ్ళు ఉన్నారు అనేటటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల సరైనటువంటి విచారణ జరిగేటటువంటి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు కూడా సాయి కృష్ణ ఏమయ్యాడు అనేటటువంటి దాని మీద అధికారికమైనటువంటి క్లారిటీ లేదు. సో చంపేశారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అందులోనే సిఐ నాగరాజును సస్పెండ్ చేశారు, లేకపోతే ఎందుకు చేస్తారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. నిజంగా అలా చేస్తుంటే సిఐ నాగరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా దీని వెనక ఎవరైతే ఆయనకి సహకరించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దీంట్లో రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే దీనికి అసలు ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు ఇక్కడ ఈ సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపడానికి నిజంగా కస్టోడియల్ టార్చర్ చేసి చంపేస్తుంటే, అది నిజమని అధికారికంగా ధృవీకరిస్తే దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అతన్ని చంపితే ప్రభుత్వానికి వచ్చేటటువంటి మేలేంటి? అతన్ని చంపడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటటువంటి పాపులారిటీ ఏంటి? అతన్ని చంపడం వల్ల ప్రభుత్వానికి జరిగినటువంటి ఒక మంచి ఉద్దేశం ఏంటి? దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే చంద్రబాబు నాయుడు ఎందుకని ప్రోత్సహిస్తారు? సో వీళ్ళకి దాంతో ఏంటి అసలు సంబంధం? ఇది కస్టోడియల్ టార్చర్ చేశారు. ఒక కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ చేశారు. అది చాలా తప్పే. అతన్ని చంపడం అనేది తీవ్రమైనటువంటి నేరం. ఇది పోలీసులు చేసినటువంటి అతిపెద్ద శిక్షార్హమైనటువంటి నేరం ఇది. మరి దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం ఏమైనా చెప్పి అతన్ని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి చంపే
చేయమని చెప్పేసి అనే దానికి ఏమైనా ఆధారం ఉన్నాయా? అవన్నీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల బాధితుడికి న్యాయం జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విచారణ అనేది పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్స్, ఈ కేసుని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో మనకు 2 కస్టోడియల్ టార్చర్స్ అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంలో 2 కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసులు హైలైట్ అయ్యాయి. ఆ రెండిట్లో ఒకటి వచ్చేసి కాదంబరి జత్వాని కేసు. సో ఒక నటిని తీసుకొచ్చి ఇక్కడ ఐపీఎస్ అధికారులు ఆమెను టార్చర్ చేసి ఆమె మీద అనవసరంగా లేనిపోని కేసులు పెట్టి ఆమెను ఇబ్బందులు పెట్టి ఆమెను హింసించారు అనేటటువంటి దాంట్లో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి ఆమె విమర్శించడం, ఆ తర్వాత దాని మీద విచారణ జరగడం, అందులో పోలీసుల్ని ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇంకా కూడా వాళ్ళు పాపం ఇంకా సస్పెన్షన్లోనే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చేశారు అంటే సీఎంఓ ఇన్వాల్వ్ అయింది. అంటే ఇది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఒక వ్యాపారవేత్తను కాపాడడం కోసం కాదంబరి జత్వానీని టార్చర్ చేశారు అనే దానికి అక్కడ ఒక ఆస్కారం ఉంది. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉంది అనేటటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక రెండో కేసు వచ్చేసి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్తున్నా అనే ఉద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చి ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పేసి ఆయనే విమర్శించారు. ఆయన కొట్టినటువంటి ఫోటోలు కూడా ఆయన రిలీజ్ చేశారు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కొడుతుంటే వీడియో కాల్లో మాట్లాడారు, వీడియో కాల్లో చూశారని చెప్పేసి కూడా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. నిన్న మొన్న హైకోర్టు కూడా దీని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక ఎంపీ మీద దాడి చేయడం అనేది భారత పార్లమెంట్ మీద దాడి చేసినట్టు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి లొంగిపోవాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితులు చూసాం. అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. దానికి బలమైనటువంటి అంశాలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ సాయి కృష్ణకి సంబంధించి ప్రభుత్వానికి వచ్చినటువంటి సంబంధం ఏంటి, అసలు ప్రభుత్వం ఎందుకని ఇలా చేసింది? సో వ్యవస్థలో వ్యక్తులు చేస్తున్నటువంటి తప్పులను తీసుకొచ్చేసి వ్యవస్థకి ఆపాదించడం, వ్యవస్థలో వ్యక్తులు చేసినటువంటి తప్పులను తీసుకొచ్చేసి కులాలకు ఆపాదించడం, ఈ వ్యక్తులు చేసేటటువంటి తప్పులను తీసుకొచ్చేసి మతాలకు ఆపాదించడం, పార్టీలకు ఆపాదించడం. సో ఇది కరెక్ట్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం అనేది నిజంగా చాలా మంచి విషయమే. ఎందుకు మంచి విషయం అంటే అక్కడ తను బాధితుడు. సో బాధితుడి ఇంటికి వెళ్ళి ఆ తల్లికి ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్సప్. అయితే ఇక్కడ రాజకీయాలు కాదు, అతనికి న్యాయం జరగాలి. అందరూ ముక్తకంఠంతో మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పోలీసుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. దీని వెనకున్నటువంటి ఎవరో ఉన్నారు అనేటటువంటి ఒక భ్రమ కల్పించడం వల్ల ఏమవుతుందంటే విచారణ పారదర్శకంగా జరగదు, విచారణ పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా న్యాయం జరగాలి అంటే అక్కడ ఏం జరిగింది అనేటటువంటి దాని మీద పారదర్శకంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది. ఇక్కడ ఎవరైతే సాయికృష్ణ ఉన్నాడో సాయికృష్ణ మీద 22 కేసులు ఉన్నాయి. అతన్ని చంపడం అనేది అది నిజంగా క్షమించరానటువంటి నేరం. ఆయన తీసుకొచ్చేసి పార్టీలకు ఆపాదిస్తున్నారు. నిజంగా ఇదే సాయికృష్ణని తీసుకొచ్చి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అబ్బాయి జనసేనలో కానీ ఉంటే, అబ్బాయి నిజంగా జనసేనలో యాక్టివ్ మెంబర్ అయితే, నిజంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబ్బాయిని బాధితుడిగా చెబుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2019-24 మధ్య కాలంలో తీవ్రమైనటువంటి నేరాల్లో అబ్బాయి ఉన్నాడు, 15 నేరాల్లో. మరి అప్పుడు జన సైనికుడు చేసినటువంటి అరాచకాలు అని చెప్పేసి ఆ రోజు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలిండేదే. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ చిన్న అంశం వచ్చినా సరే దాన్ని ఏ విధంగా అప్పట్లో రాజకీయంగా వాడారు. నిజంగా ఈ అబ్బాయి అప్పుడు యాక్టివ్గా కానీ ఉండి ఉంటే, నిజంగా ఈ అబ్బాయి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే, ఇన్ని నేరాలు చేస్తుంటే ఇవి వాళ్ళ దృష్టికి రాకుండా ఉంటాయా? దృష్టికి వచ్చిన తర్వాత ఇతను జన సైనికుడు అనేటటువంటి అంశాన్ని చూపించవచ్చు కదా, కానీ ఎక్కడ కూడా చూపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే 2025లో అతను తన స్నేహితుడు చంపేసినటువంటి సందర్భంలో సాక్షి పత్రికలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఈ వార్త వచ్చింది. ఎక్కడ కూడా జన సైనికుడు అని రాయలేదే, అక్కడ రాయలేదు. ఇప్పుడు అక్కడ రాయలేదు జన సైనికుడు ఇంకొక అతన్ని హత్య చేశాడనేసి, రౌడీ షీటర్ అని రాశారు. తర్వాత వచ్చి తాగిన మద్యం మత్తులో చంపేశారని చెప్పేసి. కానీ ఈ రోజే జన సైనికుడు అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దీన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతారు, మాజీ మంత్రులే చెబుతారు, ఏ శాఖ ఆ మంత్రి చేయకుండా వేరే వాళ్ళు ఏలు పెడుతున్నారు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ శాఖలో ఎందుకని పవన్ కళ్యాణ్ ఏలు పెట్టట్లేదు అనేసి వీళ్ళే ప్రశ్నిస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆ తల్లికి న్యాయం జరగాలి. చనిపోయినటువంటి ఒకవేళ కస్టోడియల్ టార్చర్ వాస్తవం అని చెప్పేసి తేలిన తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలి. దీనికి కారకులైనటువంటి పోలీసుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి కారణమైనటువంటి పోలీసులను అరెస్ట్ చేయాల్సిందే. ముందు సిఐని అరెస్ట్ చేయాల్సిందే. ఇది చేస్తే తప్ప
ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే తమిళనాడులో జరిగిందో, తమిళనాడులో ఎందుకైనా 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడింది అంటే కారణం ఏంటంటే అక్కడ రాజకీయాలు లేవు. కులాన్ని తీసుకురావాలా, మతాన్ని తీసుకురావాలా, జరిగినటువంటి సంఘటనగానే చూశారు. పౌర హక్కులు ఏ విధంగా నాశనం అవుతున్నాయనేటువంటి అంశాన్ని మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేయగలిగారు. కాబట్టి అక్కడ బాధితులకు న్యాయం జరిగింది. కానీ ఇక్కడ బాధితులకు న్యాయం జరగాలి అంటే జరిగినటువంటి సంఘటన జరిగినట్టే చూపించాలి. పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో దీన్ని తీసుకొచ్చేసి రాజకీయపరమైనటువంటి అంశంగా మార్చడం వల్ల ఏమవుతుంది అంటే విచారణ పక్కదారి పట్టి బాధితులకు న్యాయం జరిగేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, అది చనిపోయినటువంటి అతని మృతదేహం అని చెప్పేసి ఒక ఫోటో రిలీజ్ చేశారు. అది ఇతను చంపినటువంటి నవీన్ అని తేలింది. సో ఇవన్నీ కూడా పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా ఆ కుటుంబానికి మేలు చేయాలనుకున్న వాళ్ళు, నిజంగా ఆ తల్లి కడుపు కోతకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు విషయాన్ని పక్కదారి పట్టేయకుండా పౌర హక్కుల గురించి, జరిగినటువంటి సంఘటన గురించి మాత్రమే హైలైట్ చేయాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. కానీ దీన్ని తీసుకొచ్చి కులాలకి, మతాలకి, పార్టీలకి, రాజకీయాలకి ముడిపెట్టొద్దని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాళ ఇన్సైడర్ బాలన్స్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.